తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మార్చి 2న వనపర్తిలో పర్యటించనున్నారు. సుమారు 721 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చెప్పారు. రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే మేఘారెడ్డి, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి పరిశీలించారు. 257 కోట్ల రూపాయలతో 530 పడకల ఆసుపత్రి నిర్మాణానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. కొడంగల్ ఎమ్మెల్యే గెలిచి కొడంగల్ ఎమ్మెల్యే ఉన్న వనపర్తి ఇక్కడ చదువుకున్నాడు కాబట్టి వనపర్తితో అనుబంధం ఉంది కాబట్టి వనపర్తిని గుండెలో పెట్టి చూసుకుంటాం. వనపర్తికి వేరే నియోజకవర్గానికి పర్యటించినట్టు కాకుండా వనపర్తి నియోజకవర్గానికి పోతే ప్రత్యేకంగా ఒక బ్రాండ్ గుర్తింపు వనపర్తిలో ఒక ముఖ్యమంత్రి గారు గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో దాదాపు ఇప్పటి వరకు వనపర్తి నియోజకవర్గంలో ఈ 14 నెలల కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ అవన్నీ పోయిన తర్వాత 397 కోట్లు అభివృద్ధి కార్యక్రమానికి డబ్బులు ఇచ్చున్నాడు. రేపు 2 తారీఖు నాడు ఇక్కడ మార్చి 2 తారీఖు నాడు దాదాపు వనపర్తికి సంబంధించి 721 కోట్లకు ఇప్పటి వరకు జీవోలు రెడీ ఉన్నాయి. ఆ 721 కోట్లకు సంబంధించి ఫౌండేషన్ వేయబోతున్నారు. 721 కోట్లకు సంబంధించిన ఫౌండేషన్ వేయబోతున్నారు. దానిలో ముఖ్యంగా వనపర్తిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కు ఆయనకు చాలా అనుబంధం ఉంది కాబట్టి ఆ టెంపుల్ కొంచెం డెవలప్ చేయాలంటే 1 crore ఇచ్చినాడు SDF నుంచి. దాంతోపాటు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 502 బెడెడ్ హాస్పిటల్ దానికి కూడా